హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు బాను. కృప గార్డెను. చూడండి, నేను ఈరోజు మొక్కలకి కాఫీ పొడి లిక్విడ్ ఇస్తున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదా, మనం రోజు వాటరే కాకుండా ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలి. ఇవ్వండి, కాఫీ పొడి వాటర్లో కలిపి ఇస్తున్నాను. దాంతోపాటుగా నేను ఈరోజు 2 రోజులు 3 రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్లో వచ్చిన మన వాటర్ ఉంటుంది కదా, ఇంట్లో గంజి కడుగు, కూరగాయలు కడిగిన నీళ్ళు, అవన్నీ కూడా చాలా రోజు కలెక్ట్ చేస్తాను. నేను ఇంట్లో వచ్చిన కూర కూరగాయల ఫీల్స్ అవన్నీ కూడా చేస్తాను కదా, అవన్నీ కూడా అందులో కలుపుదామనేసి అనుకున్నాను ఈరోజు. అది కూడా ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ కర్రీ చేశానమాట. అవి కూడా నిన్నటిది అది. ఇవి ఇచ్చిన తర్వాత అది కూడా అదే వాటర్లో కలిపేసి నేను చూసారా, ఒక్క మొక్కకే 2 కలర్ లీవ్స్ వచ్చినాయి. దీనికి 2 కలర్స్ ఎలా వచ్చినాయి అంటారా? ఇక్కడ బాగా ఎండ తగులుతుంది పైన, అందుకని బాగా డార్క్ అయినాయి. కింద చక్కగా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇదిగోండి మన బీట్రూట్ ఫీల్స్ వాటర్, అది కూడా అందులోనే వేసేస్తున్నాను. ఇంకా కాఫీ పొడి వాటర్లోనే 2 మిక్స్ చేసేసి రోజుకు 2 ఇలాగా. నేను ఉట్టి వాటర్ అయితే ఎప్పుడో ఒక్కసారి ఇస్తానండి. అంటే రోజు కాదు, కానీ రోజు నేను మురగబెడతాను కదా, అట్లా రో రోజు ఏదో ఒక వాటర్ అయితే ఇస్తూ ఉంటాను. ఇలాగే ఈరోజు కాఫీ పొడి అది కలిపి ఇస్తున్నాను. నా మొక్కలు అయితే ఎండాకాలంలో ఇంకా ముందు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానివ్వండి, ఇప్పటికే ఎండలు చాలా బాగా కాస్తున్నాయి. ఒక్క పూట కూడా వాటర్ ఇవ్వకపోతే మొక్కలన్నీ చాలా ఇదిగా ఉంటున్నాయి, వాడిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట. అందుకని అన్ని మొక్కలకి కూడా మనం రోజు ఏదో ఒక లిక్విడ్, ఏదో ఒక బూస్ట్ ఇస్తూనే ఉండాలి. వర్షాకాలం మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వర్షాకాలం ఇచ్చినా కూడా ఉండవు. ఇప్పుడే మొక్కలకు మనం బూస్ట్ లాగా ఏదో ఒకటి ఇచ్చామనుకోండి, మంచిగా ఉంటాయి మొక్కలు. అందరూ కూడా మంచి పూల మొక్కలు, కాయలు కాసే మొక్కలు అన్నీ పెంచుకోండి. ఇది చిన్న వీడియో. ఈ చిన్న వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీరు ఇంకా ఏం మాట్లాడాలో నాకైతే తెలీదు. ప్రతి వీడియోలోని పువ్వుల గురించి, మొక్కల గురించి మాట్లాడుతున్నట్ట. చూసారు కొడాక్స్ ఎంత బాగుంది. మొన్న అది తొలిచేసాను కదండి, పురుగు వచ్చేసింది అనేసి కుళ్ళిపోయిందని. ఇప్పుడైతే పసుపు వేసి నాటిన తర్వాత చాలా బాగుంది ఆ మొక్క. బాగా పువ్వులు కూడా